ఫర్ ఓపెన్ నెట్టింగ్ చేసి ఏదైతున్నదో దాని కవర్ రక్షణ ఇచ్చినట్టయితే మీరు ఎంతకాలమైనా నిల్వ ఉంచవచ్చు. రైస్ మిల్లర్స్కి ఇట్స్ ఎ ప్రాక్టీస్, రైస్ మిల్లర్స్కు ఇట్స్ ఎ ప్రాక్టీస్. మిల్ గో డౌన్ నిల్వకు మించి ధాన్యం సేకరణ చేసే పరిస్థితులలో ఓపెన్ నెట్టింగ్ వేయటం అనేది ఇట్స్ ఎ ప్రాక్టీస్. మీరు ఏదైతుందో అసలు ఓపెన్ నెట్టింగ్ ఆలోచన లేదు, ధాన్యం సేకరణ పట్ల ఏదైతుందో బాధ్యత లేదు, అసలు ట్రాన్స్పోర్ట్ మూమెంట్. మీకు నేనేమంటున్నానే, గత సంవత్సరం మీరు సేకరింప చేసినటువంటి ఒక అనుభవంతో ఇవాళ ఈ సంవత్సరం ఏదైతుందో అంతకంటే మెరుగైన రీతిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా ధాన్యం సేకరణ చర్యలు చేపట్టద్దా. ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం సేకరణలో మీకు సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు సమస్యలు ఎదురు కావటంలో ఇది మీ ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం, మీ ముందస్తు ప్రణాళిక లేకపోవటం, అంటే వాంటెడ్లీ, దిస్ ఈజ్ వాంటెడ్లీ, ఒక కుట్రపూరితంగా చెప్పంటున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ధాన్యం సేకరణలో జాప్యం చేస్తే రైతులు ఏదైతుందో విధి లేక మిల్లర్లకు ఏదైతుందో అడ్డికి పావు సేరంటే క్వింటల్కి 500 రూపాయలు తక్కువ అమ్ముకుంటారా? 2400 రూపాయల మద్దతు ధర ఉన్నదే. 2400 మద్దతు ధర ఉంటే ఇప్పుడు మిల్లుకి పోతే ఎంత అవుతుంది? 1800 కొంటాడు. 1800 కొంటే 500-600 రూపాయలు నష్టపోవాల్సిందే కదా. అంటే ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ధాన్యం సేకరణ జాప్యంతో రైతు విధి లేని పరిస్థితులలో మిల్లుకు అమ్ముకుంటే ఆ మిల్లలతో లాలూచితోని ఇవాళ ధాన్యం సేకరణ జాప్యం అని చెప్పి అంటున్నా. లేకుంటే నేను ఒకటి అడగదలుచుకున్నా, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వ లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అని చెప్పని పేర్కొంటే వీళ్ళ ముఖ్యమంత్రి గారు దాన్ని 75 లక్షల మెట్రిక్ టన్నులకు ఎట్లా కుదించిండు?